నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో నెలకొన్న గందరగోళం అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి తోస్తోంది. అభ్యర్థులు రాసినటువంటి ఒకే సమాధాన పత్రాలు వేర్వేరుగా డిజిటల్ అలాగే పెన్ను పేపర్ పద్ధతుల్లో మూల్యాంకనం చేశారు. ఇందులో 62% వ్యత్యాసం రావడం వివాదాస్పదం అవుతోంది. అసలు రెండు రకాల మూల్యాంకనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ పొరపాట్లకు బాధ్యులు ఎవరు? ఇదే అంశంపై ఇవాళ ప్రతిధ్వని చర్చలు పాల్గొంటున్నారు హేమంత్ కుమార్ గారు, ఏపీ నిరుద్యోగ ఐకాస అధ్యక్షులు, అలాగే మహంకాళి సుబ్బారావు గారు, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు. ముందుగా హేమంత్ కుమార్ గారు, అసలు గ్రూప్ 1 పరీక్ష పత్రాల డిజిటల్ వాల్యుయేషన్, మాన్యువల్ వాల్యుయేషన్ మధ్య ఫలితాలు వేర్వేరుగా రావడానికి కారణం ఏంటంటారు? అసలు యాక్చువల్గా డిజిటల్ వాల్యుయేషన్ అనేది థియరిటికల్ పేపర్కి అలౌడ్ కాదు. మరి ఆ డిజిటల్ వాల్యుయేషన్ ఎందుకు పెట్టారన్నది ప్రభుత్వానికి ఏపీపీఎస్సీకి తెలియాలి. ఆ తర్వాత ఎప్పుడైతే కోర్టుకి ఆశ్రయించినటువంటి అభ్యర్థుల అభ్యర్థన మేరకు కోర్టు ఏదైతే పెన్ను పేపర్ విధానం అంటే ఏదైతే మాన్యువల్ గా దిద్దమని చెప్పిన తర్వాత 325 మంది మాత్రమే ఎంపికయ్యారు. గతంలోనైతే ఏదైతే డిజిటల్ వాల్యుయేషన్ చూసినట్లయితే 326 మంది ఎంపికయ్యారు, 75 మంది స్పోర్ట్స్ కోటాలు ఎంపికయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైతే మాన్యువల్ గా దిద్దారో పేపర్లు 325 మందిని ఎంపిక చేశారు, 48 మందిని మాత్రమే స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేశారు. ఈ 325 మందిలో 124 మంది మాత్రమే పాత జాబితాలో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు. అంటే 202 మంది అదమ్య గోచరంగా చీకట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు సెలెక్ట్ అయినట్ట అవనట్ట ఈ రోజుకి తెలియలేనటువంటి పరిస్థితి. మేమైతే పూర్తిగా ఈ యొక్క ఏపీపీఎస్సీని కోరేది ఏంటంటే డిజిటల్ మూలంకం ద్వారా ఎంపికైనటువంటి 326 మంది, ఏదైతే పెన్ను పేపర్ ద్వారా దిద్దినటువంటి న్యాచురల్ గా ఏదైతే ఫిజికల్ గా దిద్దినటువంటి దానిలో రిజల్ట్ 325 మందిని, అక్కడ 75 మంది స్పోర్ట్స్ కోట, ఇక్కడ 48 మంది స్పోర్ట్స్ కోట అని మొత్తం అందరినీ కూడా ఇంటర్వ్యూకి అలౌ చేసి తీరాలి. లేదంటే వీళ్ళందరికీ కూడా మీరు 1-to-1 కూర్చొని ఫేస్ టు ఫేస్ వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా ఏపీపీఎస్సీ దగ్గరుండి నివృత్తి చేసి వాళ్ళు పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మీరు ఇంటర్వ్యూలకి 15వ తారీఖు వెళ్ళాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మంది అయితే గ్రూప్ 1 పరీక్షలు రాశారో వీళ్ళందరూ కూడా ఆందోళనతో రోడ్డు ఎక్కడానికి సిద్ధపడి ఉన్నారనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నాం. స్వయంగా మా ఇంటి ఎదుటే ఒక అమ్మాయి రమ్య గారు అని చెప్పి గతంలో మరి ఇది ఏదైతే మరి మీరు దిద్దారో గతంలో దాని ప్రకారం ఆవిడ ఎంపికై ఉన్నారు. ఈ రోజు మీరు ఫిజికల్ గా దిద్దిన పేపర్ లో ఆవిడ పేరు లేదు. వాళ్ళ ఇల్లంతా కూడా బోరుమని ఏడ్చుకొని నిన్నటి నుంచి కూడా మేము ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు, మా విషయం ఏంటి మాకు తెలియట్లేదని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే డిజిటల్ వాల్యుయేషన్ ఉందో అది ఎప్పుడు కూడా థియరిటికల్ పేపర్ కి అలౌడ్ కాదు. 100% రిజల్ట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదని తెలిసినప్పటికీ కూడా ఆ వాల్యుయేషన్ చేయడం వల్ల ఎంతో మంది అభ్యర్థులు అందులోంచి ఎంపికై ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి మొత్తం అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాలి. పోస్టులు 169లో 44 క్యారీ ఫార్వర్డ్, 125 రెగ్యులర్ గా ఇచ్చినటువంటి 2018 నోటిఫికేషన్. మీకు దీని ద్వారా ఏం పోస్టులు ఏం పెరిగిపోవే. ఇక్కడ ఉన్నటువంటి 325, ఆ 326 మంది స్పోర్ట్స్ కోట 75, ఇక్కడ ఉన్న 48 మంది స్పోర్ట్స్ కోట మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళి మీరు ఇంటర్వ్యూలు చేయండి. మా అయితే 2-3 రోజులు ఇంటర్వ్యూ చేసేటటువంటి గడువు పెరుగుతుంది తప్ప ప్రభుత్వానికో ఏపీపీఎస్సీకో దీనివల్ల లాస్ అయ్యేది ఏమీ లేదు. కానీ పూర్తిగా ఏపీపీఎస్సీ ఈ విషయంలో విఫలమైంది, అభ్యర్థుల్ని గందరగోళంలో పెట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి అటెండ్ అవుతున్న అభ్యర్థులకు కూడా అంటే క్వశ్చన్ పేపర్లు 2 రకాలుగా కరెక్ట్ చేస్తారా, 2 రకాలుగా కరెక్ట్ చేస్తే డిజిటల్ వాల్యుయేషన్ కరెక్టా లేదంటే మాన్యువల్ వాల్యుయేషన్ కరెక్టా అని చెప్పి అదమ్య గోచరంలో ఈరోజు అభ్యర్థులు ఉన్నారు. అంటే మేము పరీక్ష బాగా రాసినప్పటికీ కూడా మా పేపర్లు బాగా దిద్దరన్నమాట అని చెప్పి అభద్రతా భావంతో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వం బాధ్యత వహించి ఎవరెవరైతే డిజిటల్ వాల్యుయేషన్ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్ని, ఎవరైతే మాన్యువల్ వాల్యుయేషన్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళి మీరు తప్పకుండా ఇంటర్వ్యూలు చేయవలసిందే. లేదంటే 2018లో మీరు ఏదైతే నోటిఫికేషన్ గ్రూప్ 1కి ఇచ్చారో 169 పోస్టులు పూర్తిగా బర్తరఫ్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదే విధంగా దానికి వయోపరిమితి కూడా కోల్పోయినటువంటి వయోపరిమితిని కూడా పెంచాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తాం. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అయితే నిరుద్యోగులు శ్రీకారం చుడతారని చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి ఏపీపీఎస్సీకి హెచ్చరిస్తున్నాం. రైట్ అండి. సుబ్బారావు గారు, అసలు గ్రూప్ 1 ఫలితాల విషయంలో
కోర్టు చెప్పింది ప్రభుత్వం చేసింది ఒక్కటేనా? అసలు రెండు రకాల వాల్యుయేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? సార్ ఏం లేదు, 2018లో గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని మీద కొంత కరోనా ఈ నేపథ్యంలో 2020లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ అనేది డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. ఆ డిజిటల్ వాల్యుయేషన్ కూడా పారదర్శకంగా జరిగిందని, సక్రమంగా అని చెప్పి కూడా అక్కడ ఏపీఎస్ సెక్రటరీ గారు సభ్యులందరూ చెప్పారు. చెప్పిన తర్వాత కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే ఎవరైతే ఈ డిజిటల్ వాల్యుయేషన్ వ్యతిరేకించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే డిజిటల్ వాల్యుయేషన్ తప్పు పెట్టలేదు ఎక్కడ కూడా. కోర్టు ఏం చెప్పిందంటే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు కాబట్టి అభ్యర్థి సందేహాలు ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా మాన్యువల్గా చేయమని చెప్పారు. అయితే డిజిటల్ వాల్యుయేషన్ చేసినప్పుడు పేపర్ ఏదైతే వాల్యుయేషన్ చేశారో వారు ప్రొఫెసర్తో చేయించారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మాన్యువల్ జరిగినప్పుడు ఏం చేశారంటే 2 సార్లు మాన్యువల్ చేశారు. ఎందుకు చేశారంటే అక్టోబర్ 1వ తారీఖు జడ్జిమెంట్ వచ్చింది ఏమని మాన్యువల్ చేయమని చెప్పి. అక్టోబర్ 15 తర్వాత పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది చెప్పి స్వయంగా అక్కడ ఏపీఎస్ సెక్రటరీ చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఏపీఎస్ సెక్రటరీ ఏం చెప్పారంటే మేము ప్రాసెస్ చేస్తున్నాము, ఇది ఫలితాలు కూడా మేము ఫిబ్రవరిలో ఇస్తామని చెప్పారు. కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే మాన్యువల్ చేసే క్రమంలో ప్రక్రియను 3 నెలలు పూర్తి అని చెప్పారు. అయితే వీళ్ళు 3 నెలల ప్రక్రియ పూర్తి చేయకుండా సుమారు 8 నెలల పాటు తీసుకెళ్లారు. తీసుకున్న వల్ల ఏమైందంటే ఎక్కడ చూడండి సార్, 10వ తరగతి జరిగినా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగినా కూడా ఎవరైతే స్పాట్ వాల్యుయేషన్లో ఇన్విజిలేటర్స్ ఉంటారో వాళ్ళకి హాలిడేస్ ఉండవు. కానీ ఇక్కడ ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన ఈ పేపర్ వాల్యుయేషన్ ఉందో అక్కడ ఎవరైతే స్పాట్ వాల్యుయేషన్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు, సుమారు 12 రోజులు పాటు ఇచ్చారు. అంటే ఈ ఏపీఎస్సీ నిర్వహణ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాల్లో తారుమారు చేశారన్న పూర్తిగా అర్థమవుతా ఉంది. రెండో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ డిజిటల్ వాల్యుయేషన్లో సుమారు వాళ్ళు చెప్పిన 320 మంది లిస్ట్ ఇచ్చారు, తర్వాత మాన్యువల్గా 320 లిస్ట్ ఇచ్చారు. కానీ మనం చిన్న డౌట్ ఏంటంటే అందరూ కూడా డిజిటల్ వాల్యుయేషన్ అయినా మాన్యువల్ చేసేటప్పుడు ఏదైనా ఒక 5% లేదా ఒక 10% లేదా 50% వస్తుంది. కానీ 62% వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఏపీఎస్ వాళ్ళు తప్పు చేశారు. పైగా ఏపీఎస్సీ దగ్గరికి మన అభ్యర్థులు పోయి ఏం సార్ మా ఇంటర్వ్యూ జాబితాలో మా మొదట్లో ఉంది ఇప్పుడు లేదని చెప్పి మా యొక్క అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి ఏపీఎస్ కార్యాలయం పోతే ఏపీఎస్ కార్యాలయంలో లోపల రానికుండా పోస్టులు అడ్డుకోవడం ఏందండి? ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాం? ఇది ఇవాళ ప్రజాస్వామ్య బదులు అన్యాయం జరిగినప్పుడు మా అభ్యర్థుల యొక్క అన్యాయం చెప్పడం కోసం అభ్యర్థులు ఏపీఎస్ ఆఫీస్కి వెళ్తారు, ఒక రిప్రజెంట్ ఇస్తారు. తీసుకోకుండా ఒక ఫస్ట్ 5 లోన్లు తీసుకెళ్లారు, 5లో 2 లోన్లు తీసుకెళ్లి పిఆర్ ఒక మెమరాండం తీసుకొని పంపించేశారు. అంటే ఏపీఎస్సీ చాలా తప్పు చేసి మనకు పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయి, అది కూడా మేము లీగల్గా కోర్టు కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నాం. కాబట్టి డిజిటల్ వాల్యుయేషన్ అనేది ఎక్కడ కూడా హైకోర్టు తప్పట్లేదు. అట్లానే మాన్యువల్ విషయంలో కూడా ఏదైనా పైగా ఏం చెప్పారంటే ఏపీఎస్సీ అఫిడవిట్ దాఖలు చేస్తుంది హైకోర్టులో ఏమని, మేము డిజిటల్ వాల్యుయేషన్ అనేది చాలా సక్రమంగా నిర్వహించాం, పాదర్శకంగా నిర్వహించాం, ఎక్కడ అవినీతి ఎక్కడ తేడాలి అని చెప్పి ఇచ్చింది. అదే ఏపీఎస్సీ ఇప్పుడు మన జరిగినటువంటి మాన్యువల్లో 3 నెలల ప్రక్రియ పూర్తి చేస్తున్న దాన్ని 8 నెలలు తీసుకెళ్ళి మొన్న 26 తారీఖు అర్ధరాత్రంగా పేపర్ సంబంధించిన వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి చెప్పి రిజల్ట్ ఇచ్చేశారు. ఆ ఇంట్రెస్ట్ జాబితాలో మొదటి జాబితా చూస్తే 202 మంది అభ్యర్థులు తారుమారయ్యారు. పైగా మొదటి వచ్చినటువంటి జాబితా ఏదైతే ఉందో అప్పుడు ఇంట్రెస్ట్కి 40 రోజులు టైం ఇచ్చారు. కానీ రెండో జాబితా ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ జాబితాలో సుమారు కేవలం 15 రోజులు మాత్రం కేటాయించారు. అంటే మొదటి జాబితాకి వచ్చిన ఇంట్రెస్ట్ టైం 40 రోజులు ఉంటే అంటే వీళ్ళు కావాలని చెప్పి ఫాస్ట్గా వాళ్ళకి అనుకూలమైన అభ్యర్థి పెట్టుకోవాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. ఏపీఎస్ మీద నిరుద్యోగులకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఏపీఎస్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, ఆ సంస్థ మీద పూర్తిగా నమ్మకం పోయే విధంగా నిరుద్యోగులు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఇవాళ ఏపీఎస్ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మాన్యువల్ ఎగ్జామ్ అనేది ఒకసారి చేయాలి, అది 2 సార్లు చేశారు, అది మేము తప్పడతా ఉన్నాం. రెండో పాయింట్ ఏంటంటే ఏపీఎస్ సంబంధించినటువంటి వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేసేది ఎవరు కూడా బయట పెట్టరు. అలాంటి పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉన్నారో ఆ లిస్ట్ బయట వాట్సాప్ చెక్కలు కొడతా ఉంది, అది ఏ సంఖ్య ఇస్తా ఉన్నారు. పైగా పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ సంబంధించి ప్రొఫెసర్లతో చేపియాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే డిగ్రీ కాలేజెస్ డిగ్రీ లెక్చర్స్తో పేపర్ వాల్యుయేషన్ చేశారు. పైగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఏపీఎస్సీ లోపాభయిష్టకరంగా ముందుకెళ్తా ఉంది. ఏపీఎస్సీ వాళ్ళు కూడా ఈ సక్రమం చేసిన సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన వాటిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, ఎవరు నిర్దోషులు బయటకు వస్తాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, కానీ గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన కూడా ఎగ్జామ్ పెట్టలేని పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఏపీఎస్ ఎవరు కొంత పని చేస్తుంది మేము చెప్తున్నాం. మీరు యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఇంటర్వ్యూస్ ఇచ్చారో ఆపాల్సిందే. ఈ 2 సంవత్సరాల లిస్టులు దగ్గర పెట్టుకొని
వారికి న్యాయబద్ధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేసి వారి సమక్షంలోనే మళ్ళా వారికి కొన్ని సందేహాలు అభ్యర్థి తెలియదు తప్ప మేము ఇంట్రెస్ట్ పోతాం ఆడతాం ఊరుకోం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇవాళ అభ్యర్థులు చాలా బాధపడుతున్నారండి. తిండి లేక వాళ్ళ పొలాలు తాగడ పెట్టుకుని కోతిగంటలు వాళ్ళ జీవితాలు పెళ్లి చేసుకోకుండా ఇంత ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఏపీపీఎస్సీ ఈ విధమైన నిర్ణయాలు అభ్యర్థులకు వ్యతిరేకంగా వాళ్ళకి అనుకూలమైన వ్యవహారం చేయడం అనేది చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము న్యాయస్థానం ఆశ్రయిస్తా ఉన్నాం. కాబట్టి ఏపీపీఎస్సీ చేసిన తప్పుని సరిదిద్దుకొని అభ్యర్థుల యొక్క సందేహాలు చెప్పి కూడా మేము ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఒక్క నిమిషం. హేమంత్ కుమార్ గారు, అసలు 2వ వాల్యుయేషన్ జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కొత్తగా 3వ వాల్యుయేషన్ నిర్ణయం తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అసలు పూర్తిగా 2 వాల్యుయేషన్ చేయడమే చాలా తప్పు. 3వ వాల్యుయేషన్ వెళ్ళారు అంటే 100% అక్కడ ఏదో లోపం ఉంది కాబట్టి 3rd వాల్యుయేషన్ సిస్టమ్ కు వాళ్ళు వెళ్ళారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎప్పుడైతే వాల్యుయేషన్ సెకండ్ సిస్టమ్ లోకి వెళ్ళారో అప్పుడే పూర్తిగా ఆ ఎగ్జామ్స్ అన్ని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే వాల్యుయేషన్ అనేది ఒకసారి చేయాలి. దాని మీద రివ్యూ అనేది కూడా మళ్ళీ క్వశ్చన్ అనేది రాకుండా వాల్యుయేషన్ చేయాలి. అది అసలు యాక్చువల్ గా ఏపీపీఎస్సీ పద్ధతి కానీ యూపీఎస్సీ పద్ధతి కానీ. యూపీఎస్సీ విధానాలని మాత్రమే ఏపీపీఎస్సీ వాడాలి తప్ప ఏపీపీఎస్సీ సొంత ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడం కానీ సొంత విధానాల్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఎప్పుడు చేయకూడదు. ఎక్కడో పెద్ద డిజాస్టర్ వస్తే తప్ప ఇటువంటి సందర్భాలు రాకూడదు. కానీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే పూర్తిగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో 2 సార్లు 3 సార్లు పేపర్లు కరెక్ట్ చేయడం వల్ల అభ్యర్థులకు పూర్తిగా నమ్మకం కోల్పోతున్నారు. ప్రభుత్వాలపైన ఎప్పుడైతే అభ్యర్థుల నమ్మకాలు కోల్పోతారో మనకి విలువ ఉండదన్న విషయం ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి. ఏపీపీఎస్సీ దీనికి పూర్తిగా బాధ్యత వహించి ఇమ్మీడియట్ గా 2018 నోటిఫికేషన్ రద్దు చేసి టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి ఉద్యోగ వయ పరిమితి జనరల్ అభ్యర్థులకి 47 సంవత్సరాలకి పెంచి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలి. లేదంటే టోటల్ గా డిజిటల్ వాల్యుయేషన్ లో ఎంపికైనటువంటి అభ్యర్థులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ప్లస్ ఏదైతే పెన్ను పేపర్ విధానంగా ఎంపికైనటువంటి అభ్యర్థులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు అందరినీ కూడా ఇంటర్వ్యూకి అలౌ చేయాలి. కానీ దీని మీద 100% ఏపీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ జవాబు చెప్పాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ లో కూడా ఇటువంటి లోపాలు జరిగాయి. ఎన్నో అక్షర దోషాలు ఉన్నాయి, ఎన్నో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఉంటుండగా మీరు దీన్ని వేగవంతం చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ ని క్లోజ్ చేద్దామన్నటువంటి ప్రభుత్వ విధానాన్ని దయచేసి ఆపాలి. మీరు తక్షణమే అసలు ప్రిలిమ్స్ లో కూడా ఈ లోపాలన్నిటి మీద ఎంక్వైరీ చేసి ప్రిలిమ్స్ లో కూడా కరెక్షన్ లోపాలు ఉన్నాయని చెప్పి కొన్ని మంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కనుక ఇది పూర్తిగా బర్తరఫ్ చేసి కొత్త పరీక్షకు వెళ్తే మంచిదని కోరుతున్నాం. లేదు అభ్యర్థులు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారు అని అంటే 2 ఏవైతే వాల్యుయేషన్స్ చేశారో ఈ 2 అభ్యర్థుల్ని కలిపి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి తప్ప మీరు ఏదో ఒకదాన్నే తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే అభ్యర్థుల్లో పూర్తిగా గందరగోళం నెలకొని రోడ్డుపైకి అభ్యర్థులు అన్రెస్ట్ క్రియేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో సుఖశాంతంగా ప్రశాంతంగా వాతావరణం నిరుద్యోగులు జీవించాలని అంటే ఈ యొక్క 2 వాల్యుయేషన్లని పరిగణలోకి తీసుకుని మాత్రమే మీరు దీన్ని ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాలి. అంతేకాకుండా అసలు ఇంటర్వ్యూ సిస్టమ్ లో 1:2 ప్రకారమే మీరు తీస్తానన్న ఇంటర్వ్యూలో 75 మందిని స్పోర్ట్స్ కోటాలో ఒక ట్రిప్, 48 మందిని స్పోర్ట్స్ కోటాలో 2వ ట్రిప్ లో ఏ రకంగా ఎంపిక చేస్తారు? ఒకసారి 326 అంటారు, ఒకసారి 325 మంది అంటారు. అసలు మీ కరెక్షన్ విధానం ఏంటి? దానికి ఏ ప్రాతిపదిక మీరు ఆచరిస్తున్నారు అన్న దాన్ని కూడా పూర్తిగా బహిర్గతం చేయాలి. ఏదైనా ఏపీపీఎస్సీ ఆఫీస్కి వచ్చి ఒక నిరుద్యోగి వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తే అతన్ని గౌరవించాలి. ఎందుకంటే ప్రభుత్వ శాఖలో అతను పనిచేసి రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేయడానికి సిద్ధపడేటటువంటి వ్యక్తిని ఒక టెర్రరిస్ట్ లాగా, గోండాలాగా, నక్సలైట్ లాగా మీరు చూసి అతన్ని పోలీసులతో నెట్టివేయడం అనేది చాలా అవమానం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి కూడా మీలాంటి ఒక ఆఫీసర్తో సమానమే. మీలాగా పరీక్ష రాసి ఒక ఆఫీసర్ గా అవుదాం, ఒక బ్యూరోక్రాట్ అవుదాం అని చెప్పి వస్తున్నటువంటి ఈ యొక్క విద్యార్థుల్ని, నిరుద్యోగులు మీరు చూస్తున్నటువంటి చిన్న చూపుని పూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి ఏపీపీఎస్సీ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ప్లస్ ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్
ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిరుద్యోగం చెప్పి దయచేసి మీ దాకా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క సమస్యను మీతో చెప్పుకుంటే వాళ్ళకు కొంత బాధ తీరుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు కల్పించాలి తప్ప మీరు ఎక్కడో మేడ పైన ఏసీ రూమ్ లో దోక్కుని కిందనున్న పోలీసులతో వీళ్ళని వెళ్ళగొడితే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. దయచేసి ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క పేషెన్స్ మీరు టెస్ట్ చేయొద్దు. నిరుద్యోగులు ఇప్పటికే శాంతియుతంగా ఉన్నారు. ఈ యొక్క ఉద్యమం కానీ తీవ్రతరం అయితే తొక్కునే పరిస్థితి ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఇప్పటికీ కూడా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పినటువంటి మీ యొక్క ఎన్నికల హామీలు ఏమయ్యాయి అని చెప్పి ఈ రోజు నిరుద్యోగుల తరఫున హేమంత్ గారు నోటిఫికేషన్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సుబ్బారావు గారు అసలు ఈ పరీక్ష పత్రాల వాల్యుయేషన్ చేసినటువంటి విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు వాటి విధి విధానాలు నిబంధనలు ఏం చెబుతున్నాయి అసలు? సార్ పేపర్ సంబంధించిన అంటే డిజిటల్ వాల్యుయేషన్ సక్రమంగా జరిగింది. మాన్యువల్ కూడా రెండోసారి జరిగిన దాంట్లో కూడా వాళ్ళు చేశారు. అదంతవరకు ఓకే. కానీ మూడో వాల్యుయేషన్ చేసినప్పుడే మాకు అనుమానాలు వస్తున్నాయి. మూడో వాల్యుయేషన్ అప్పుడు కూడా ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ అర్హులు ఉన్నారో వారు కాకుండా డిగ్రీ కళా సంస్థ లెక్చరర్స్తో చేశారు. పైగా వాళ్ళు ఎవరైతే వాల్యుయేషన్కి వచ్చినటువంటి ఇన్విజిలేటర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ బయట వాట్సాప్ చక్కర్ కొడతా ఉంది. అది ఎవరికి అభ్యర్థులకు ఏం సూచిస్తూ ఉంది కాబట్టి అది ఒక అనుమానం ఉంది. పైగా వీళ్ళు ఈ అనుమానాలతో అభ్యర్థి ఒక పక్క జరుగుతూ ఉంటే మరొక ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్లో కూడా బోర్డులు పెట్టేశారు, 3 బోర్డులు పెట్టేశారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఈ బోర్డు మెంబర్ అవుతారు. అంటే గతంలో ఎలా ఉండేదంటే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఒకే బోర్డు ఉండేది. వాళ్ళే దాన్ని ఆ ఇంటర్వ్యూకి పోయే క్యాండిడేట్ ఎవరు తీసేది కాదు. వీళ్ళు రెడీ హ్యాండెడ్గా బయట పెట్టేసి వీళ్ళు మీకు ఇంట్రెస్ట్ కోసం చెప్పారంటే ఇది ఏ సంకేతం ఇస్తుంది? కాబట్టి అదొకటి. పైగా మేము చెప్పేది ఏంటంటే ఏపీపీఎస్సీ సంబంధించిన అంటే ఇందాక హేమంత్ కుమార్ చెప్పారంటగా మేము వస్తారండి, అభ్యర్థులు వస్తారండి. ఎందుకు ఏపీపీఎస్సీ కానీ దేనికి ఉంది? మీరు నిరుద్యోగ ఉద్యోగం కోసం పెట్టారు. ఆ నిరుద్యోగుల యొక్క సందేహాలు కావచ్చు, వాళ్ళకున్న సమస్యలు చెప్పడం వస్తారు. మీరు వాళ్ళు గౌరవించి తీసుకెళ్ళాలి. కానీ పోస్టులు పెట్టి ఆపేయటం, వాళ్ళు అభ్యర్థుల యొక్క సందేహాలు చెప్పుకోవటం, గత 10 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి అభ్యర్థులు 20 రూపాయలు విలేకరుల సమావేశం చేస్తుంటే ఏపీపీఎస్సీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదంటే దాని అర్థం ఏంది? మీరు దీని మీద మీకే స్పష్టత లేదు. స్పష్టత లేదు కాబట్టి అందరికి అర్థమవుతుంది. ఏపీపీఎస్ కార్యాలయం అనేది నిరుద్యోగులు ఎవరైనా మీరైనా ఇప్పుడు ఏపీపీఎస్ ఉద్యోగస్తులు కూడా ఏపీపీఎస్లో పాస్ అయి వచ్చిన వాళ్ళే. అప్పుడు కూడా మిమ్మల్ని అలా ట్రీట్ చేయలేదే. కాబట్టి ఏపీపీఎస్ సంబంధించిన గ్రూప్ 1 ఫలితాలు అనేది తారుమారు చేశారు. పైగా మన తెలుగు రాష్ట్రం ఉన్నాం. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క భాషని వాళ్ళు క్రైటీరియా తీసుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రంలో ఉండి గ్రూప్ 1 సంబంధించిన తెలుగు విద్యార్థులు మొదటి లిస్టులో 140 మంది దాకా సెలెక్ట్ అయితే ఇప్పుడు దాన్ని 20% కుదిర్చారు. అంటే తెలుగు భాషని మీరు ఎంత చేస్తారు సార్? తెలుగు భాషలో కొంత ప్రామాణికంగా తప్పులు ఉండొచ్చు, కానీ మీరు అదే క్రైటీరియా కింద చూసుకోవాలి కదా. కాబట్టి తెలుగు భాషని మీరు తక్కువ చేసి అంటే అసలు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీద పెట్టుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. తెలుగు భాష చదువుకున్నాం, అది మీరు చేసి తప్ప తెలుగు రాష్ట్రం పుట్టి. కాబట్టి ఇది సరైన పత్రిక కానే కాదు. ఏపీపీఎస్ సంబంధించిన సభ్యులు ఉన్నారండి. ఈ సభ్యులకు ఏ అర్హత నేను అడుగుతా ఉన్నా. అసలు సభ్యులు వారి యొక్క బయోడేటాని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు బహితం చేయాలి. అసలు సభ్యులకు ఉన్నట్టు బయోడేటా వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అర్హత లేని వాళ్ళు కూర్చోబెట్టి ఇవాళ ఈ గ్రూప్ 1 సంబంధించిన చేస్తూ ఉంటే ఇది అభ్యర్థుల్లో భవిష్యత్తులో మాలాంటి అభ్యర్థులు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అయిపోవాలంటే ఇంకా ఏపీపీఎస్ మీద ఏ నమ్మకం ఉంటుందండి? ఇది వెరీ రాంగు. పైగా ఇవాళ స్పోర్ట్స్ కోటాలో వచ్చినట్టు మనకి చాలా మంది ఇంపార్టెంట్ అలాంటి కోటా వచ్చిన అభ్యర్థులు తీసేశారు. కాబట్టి ఏపీపీఎస్ దాంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అభ్యర్థులతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10 రోజులు జరుగుతున్న పరిణామాలను కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏపీపీఎస్సీ అయితే డిజిటల్ వాల్యుయేషన్ మీద హైకోర్టు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. మళ్ళీ మాన్యువల్ కరెక్ట్ అంటున్నారు. నేను మొన్న ఒక వ్యక్తిని అడిగాను ఏపీఎస్ సంబంధించి, ఏమండి ఇలా చెబుతున్నా అంటే మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళండి, మీరు కోర్టుకు వెళ్తే మళ్ళీ 200 మంది పేర్లు కొత్తవి వస్తాయంటే అసలు ఏపీపీఎస్ ఆ మాట చెప్తుందంటే ఇంక ఎవరిని నమ్మాలి మేము అసలు? కాబట్టి ఏపీపీఎస్ అటువంటి డిజిటల్ వాల్యుయేషన్ కానీ మాన్యువల్ రెండు కూడా ఈ 2 లిస్టులని కలిపి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలి. ఒకసారి తప్పు చేసి శిక్షిస్తే భవిష్యత్తులో తప్పు జరగదు. కాబట్టి ఇలాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఏపీపీఎస్ సంబంధించిన దాంట్లో కూడా అభ్యర్థులకి వాళ్ళ సందేహాలని నివృత్తి చేసిన బాధ్యత ఏపీపీఎస్ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. హేమంత్ కుమార్ గారు, అసలు గ్రూప్ 1 తొలి జాబితాలో 326 మంది వచ్చారు. అలాగే వాటిలో 202 మంది పేర్లకు మళ్ళీ జాబితాలో చోటే లేదు.
ఇంత భారీగా మార్పులు ఎప్పుడైనా జరిగాయా? అసలు మూల్యాంకనం ఫలితాలు ఇంత వ్యత్యాసం ఎప్పుడైనా ఉందా గతంలో? అసలు గతంలో అంటే మాకు ఊహ తెలిసి 2011లో ఒకసారి రీ ఎగ్జామినేషన్ గ్రూప్ 2లో పెట్టడం జరిగింది తప్ప ఇంత వాల్యుయేషన్లోని 2 సార్లు వాల్యూ చేయడం 3 సార్లు వాల్యూ చేయడం వాల్యుయేషన్లో ఇంత వ్యత్యాసం ఉండడం అనేది మేము ఇంతవరకు ఎక్కడ చూడలేదు. స్లైట్గా 4 to 5% ఆఫ్ వేరియేషన్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అది కూడా ఏంటంటే సందేహపూర్వకంగా మాత్రమే. అది ఎప్పుడైతే సందేహాన్ని చెప్తారో దాన్ని నివృత్తి చేస్తారు ఏపీఎస్సీ వాళ్ళు. తప్ప ఇది తప్పు అని చెప్పి ఆరోపణ క్లియర్ అయినటువంటి పరిస్థితులు అయితే ఎంతవరకు లేదు. కానీ ఇక్కడ క్లియర్ గా ఏపీఎస్సీ స్పందించట్లేదు. అసలు ఏం జరిగింది అన్న దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. అభ్యర్థులు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఎస్, ఇక్కడ డిజిటల్ వాల్యుయేషన్ లో లోపాలు ఉన్నాయి, తప్పులు జరిగాయి, లేదంటే అక్షర దోషాలు ఉన్నాయి, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి అన్న దాన్ని ఒప్పుకోవాలి. 9 ప్రశ్నలు గ్రూప్ 1లోని ప్రిలిమ్స్ లోని ఇది డిలీట్ చేశారు. స్టార్టింగ్ లో 2019లో పరీక్ష అయిన తర్వాత ఏ రకమైనటువంటి ట్రాన్స్పరెంట్ అయినా సరే అభ్యర్థికి చెప్తే అభ్యర్థి దాన్ని అర్థం చేసుకొని ఎస్ ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది, వీ కెన్ గో ఫర్ ఫర్దర్ స్టడీస్. అప్పుడు రాకపోతే ఉద్యోగం మరొకసారి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే మీకు అపనమ్మకం వచ్చి వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారన్న విధానం కానీ అభ్యర్థుల మనసులోకి కానీ వెళ్తే వాళ్ళు ఇంకా ఈ పోటీ పరీక్షలు రాయడం మానేసి పూర్తిగా వాళ్ళు వలసలు వెళ్ళిపోయి కూలీలుగా మారుతారు తప్పించి ఎవరు కూడా మన రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వ శాఖ ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో పనిచేయడానికి అయితే సిద్ధపడరు. ఆ పరిస్థితికి అయితే ఏపీఎస్సీ వాళ్ళు దయచేసి దిగజార్చకండి. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల్లోని రిక్రూట్ అవ్వడానికి ఎన్నో సంవత్సరాలుగా తల్లిదండ్రులు కష్టపడుతున్నటువంటి రూపాయి కూడబెట్టి పంపించినటువంటి డబ్బులతో చెట్టు కింద పుట్ట కింద కూర్చొని చదువుకొని లైబ్రరీలో రీడింగ్ రూమ్ లో చదువుకొని ఎలాగైనా సరే ఉద్యోగం సాధించాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి పనిచేద్దాం అని చెప్పి సదుద్దేశంతో వస్తున్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ యువతని చాలా చిన్న చూపు చూస్తున్నారు. జరిగినటువంటి తప్పు ఏదైనా ఉంటే దయచేసి దాన్ని సరిదిద్దే మార్గాన్ని ఏపీఎస్సీ పెద్దలు చెప్పాలి తప్ప మీరు మౌనంగా ఉండి 15వ తారీఖు ఇంటర్వ్యూ పెట్టేస్తారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. 3 సార్లు వాల్యుయేషన్ చేయడం ద్వారా ఏపీఎస్సీ నిరుద్యోగులందరినీ కూడా అభ్యర్థులందరినీ కూడా మోసం చేసిందనే మీ అభిప్రాయమా? సార్ 100% వాల్యుయేషన్ ఎప్పుడైతే సెకండ్ అటెంప్ట్ కి వెళ్తుందో ఒక అభ్యంతరం వచ్చినప్పుడు అభ్యంతరాన్ని నివృత్తి చేయాలి తప్ప వాల్యుయేషన్ కి మళ్ళీ వెళ్తే అంటే మనం ఇప్పుడు డిగ్రీ రాసి రీవాల్యుయేషన్ కి ఎందుకు పెడతాం? మేము పరీక్ష బాగా రాసాము, మాకు మార్కులు వేయలేదు, మీరు మళ్ళీ వాల్యూ చేయమని చెప్పి డబ్బులు కట్టి యూనివర్సిటీలకి మనం అడుగుతాం. అదేవిధంగా ఏపీఎస్సీలో అటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు. మనం రీవాల్యుయేషన్ పెట్టండి అని చెప్పి అడిగే సిస్టమ్ ఇంతవరకు నాకు తెలిసి ఏపీఎస్సీలో ఎక్కడ కూడా రీవాల్యుయేషన్ చేయండి, నేను బాగా పేపర్ రాశాను, మీరు బాగా పేపర్ దిద్దలేదు అన్నటువంటి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి అవకాశం లేదు. ఇదే ఫస్ట్ అటెంప్ట్. మీరు ఏపీఎస్సీ వాళ్ళు కరెక్షన్ డిజిటల్ మూలాంకం పాటించారు, ఇది తప్పు అని చెప్పి కోర్టు చెప్పి మాన్యువల్ కరెక్షన్ పెన్ను పేపర్ విధానంగా కరెక్ట్ చేయమని చెప్పడమే ఏపీఎస్సీ 100% ఫెయిల్యూర్. దీనికి బాధ్యత వహించాలి ఏపీఎస్సీ. లక్షలాది మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్సీ 100% నిరుద్యోగులకి కళ్ళకు గంతలు కట్టిందని చెప్పి చెప్పడానికి ఎక్కడ కూడా సందేహం లేదు. ఏపీఎస్సీ మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. ఆంధ్ర రాష్ట్రంలో నీలం సాహ్ని గారు ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయో బహిర్గతం చేశారు. ఆ పోస్టులు అన్నిటికీ కూడా ఈ 2018 నోటిఫికేషన్ తో కలిపి 169 పోస్టులు కలిపి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. సుబ్బారావు గారు, అసలు న్యాయస్థానం 3 నెలల్లో మూల్యాంకనం పూర్తి చేయాలని చెప్పింది. అంటే 8 నెలల వరకు ఈ మొత్తం మూల్యాంకనం పూర్తి చేయకుండా ఉండడానికి బాధ్యులు ఎవరు అసలు మొత్తం మీద? అసలు డిజిటల్ కానీ లేకపోతే మాన్యువల్ వాల్యుయేషన్లో అభ్యర్థుల్ని పూర్తిగా ఇంటర్వ్యూకి పిలిస్తే కనుక న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? సార్ ఖచ్చితంగా పేపరు మాన్యువల్ ఏదైతే 3 నెలల ప్రక్రియ చెప్పిందో హైకోర్టు, వీళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం స్టార్ట్ చేశారు. చేసి ఫిబ్రవరిలో అంటే 1 నెల అదనంగా తీసుకొని 4వ నెలలో ప్రకటిస్తున్న సందర్భంలో అంతా అప్పటికే సెక్రటరీ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, మేము ఫలితాలు రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పారు. కానీ అలా చెప్పిన వ్యక్తి సడన్గా ఎందుకు ఆ లిస్ట్ ఆపేసినారు? ఆ లిస్ట్ ఆపేసి మళ్ళీ థర్డ్ వాల్యుయేషన్ ఎందుకు వెళ్ళారు? అసలు ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళతో ఎందుకు ఇన్విటేషన్ చేయలేకపోయినారు అనేది సందేహం వస్తూ ఉంది. అది ఒకటి. రెండోది మేము చెప్పేది ఏంటంటే
ఇవాళ గ్రూప్ 1 సంబంధించిన మొదటి లిస్ట్ డిజిటల్ వాల్యుయేషన్ సంబంధించిన మొదటి లిస్టులో ఉన్నటువంటి టాప్ 1లో ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ లిస్ట్లో వాళ్ళ అభ్యర్థి పేర్లు వాళ్ళ ఎలిజిబిలిటీ కాదు. అంటే చూడండి, మొదటి డిజిటల్ వాల్యుయేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే టాప్లో ఉన్న వ్యక్తులు దీంట్లో క్వాలిఫై కాలేదంటే వీళ్ళ యొక్క వాల్యుయేషన్ ఏ విధంగా ఉందో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. రెండో పాయింట్ ఏంటంటే అసలు ఏపీపీఎస్ అనేది ఎందుకు పెట్టారు సార్? నిరుద్యోగులు క్లుప్తంగా చెప్తాను సార్. ఏపీపీఎస్ అనేది ఎందుకు పెట్టారు? నిరుద్యోగ సమస్యలు అంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ త్వరగా పూర్తి చేసి ఉద్యోగాల ప్రక్రియ చేయాలి. అసలు ఒక నోటిఫికేషన్ని మీరు ఇస్తే 5 సంవత్సరాల దాకా ఉద్యోగాలు భర్తీ చేయలేకపోతే ఇంకెందుకు ఏపీఎస్ దానికి మూతేసుకోండి సార్. దానికి ఎందుకు అసలు ఉద్యోగాలు వేసిన అవసరం లేదు ప్రభుత్వానికి. కాబట్టి ఏపీపీఎస్లో చాలా అవతవకలు జరిగినాయి. దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ అభ్యర్థులు మీరు ఇచ్చిన లిస్టు ప్రకటించడం వల్ల చాలా మంది అన్నం తెలియకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వారు మానసికంగా మేము చనిపోయామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి బాధపడుతూ. అంటే ఏపీపీఎస్సీ చేసిన నష్టానికి నిరుద్యోగులు బలి కావాలా? కాబట్టి ఏపీపీఎస్ తప్పుని ఇప్పుడు నేను సీఎం గారు చెప్పారు ఇక్కడ ఎవరైతే సార్ ఈ ఏపీపీఎస్ దాని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తాము. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి డిజిటల్ లిస్టులోని మాన్యువల్ లిస్ట్ రెండు కంబైన్ చేసి ఈ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇందా హేమంత్ గారు చెప్పినట్టుగా ఈ అంశాలు కూడా డిబేట్స్ లో కానీ అనేక అంశాలు వస్తాయి. కాబట్టి వీటి మీద ఏపీఎస్ సుబ్బారావు గారు అలాగే హేమంత్ కుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.